నమస్తే, వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఇప్పుడు మనం హైదరాబాద్లోని స్వీట్ ఫెస్టివల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంది, ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఇంటర్నేషనల్ వైడ్ గా మనకు మొత్తం స్వీట్స్ అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి. సో ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో మనం ఇప్పుడు వెళ్ళి లోపల చూద్దాం పదండి, ఎలాంటి స్వీట్స్ ఉన్నాయి. స్వీట్స్ మాత్రమే కాకుండా ఇక్కడ ప్రతి ఫుడ్ ఐటమ్, ప్రతి స్టేట్ నుంచి వారి స్పెషాలిటీ చెప్తూ కూడా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నారు. సో మనము చూసి తెలుసుకుందాం పదండి. ఇక్కడ హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ స్వీట్ ఫెస్టివల్స్కి చాలామంది చూడ్డానికి కానీ చాలామంది వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో వారికి ఎలా అనిపిస్తుంది స్వీట్ ఫెస్టివల్ కానీ కైట్ ఫెస్టివల్ కానీ చూస్తుంటే వారి ఫీలింగ్ ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా హ్యాపీగా ఉందండి. మనం దేశం అంతా తిరిగి చూడలేం కదా, ఎక్కడెక్కడ ఏ వంటకాలు వెరైటీలు ఉంటాయో. ఇక్కడ పొద్దున్న తిరుగుతూ ఉన్నాం కానీ అసలు టైం ఇంకా మాకు అసలు ఎలా గడిచిపోయినా తెలియట్లేదు. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఇక్కడ హల్వాల నుంచి వచ్చామండి. ఎలా అనిపిస్తుంది? తిన్నారా ఇంతవరకు? ఏమైనా తిన్నామండి, తిన్నాం. ఆ పహాడి అంటే మనకి వంటకాలు మనకు తెలియదు అంతగా, కాబట్టి అది చాలా బాగా నచ్చాయి. నార్త్ సైడ్ ఉన్నవి మనం అంత టేస్ట్ చేయం కదా. ఈ కొత్తగా ఇక్కడ వాళ్ళు వండి వేడివేడిగా పెడుతున్నారు మనకి. యాక్చువల్గా ఎప్పుడో స్టోర్ చేసినవి కావు కాబట్టి ఫ్రెష్ కాబట్టి చాలా బాగున్నాయి. రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. పోల్చుకుంటే మన రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి. అందరు ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాలి అసలు యాక్చువల్గా. అంతేకాకుండా ఇంత జనాలు ఎక్కడెక్కడ దేశం మొత్తం నుంచి వచ్చారు కదా, వాళ్ళందరూ చూడడానికి రావాలి, ప్రత్యేకంగా తినడానికి చూడడానికైనా రావాలి. వాళ్ళ వేషధారణ కానీ, వాళ్ళ ట్రెడిషన్ కానీ, వాళ్ళ ఫుడ్, వాళ్ళ వండే విధానం కానీ కోసం చూస్తే కదా ఐడియా వస్తుంది మనకండి. ఇక్కడ మన దేశంలోనే వేరే స్టేట్స్ నుంచి వచ్చిన ఫుడ్ అంతా ఇక్కడ మనకు దొరుకుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ కైట్ ఫెస్టివల్ చూసుకుంటే కూడా ఇక్కడ వేరే స్టేట్స్ నుంచే కాకుండా వేరే కంట్రీస్ నుంచి వస్తున్నారు. సో అదేలా అనిపించిందండి? కైట్స్ చూసారా మీరు? చూసారండి, అందరూ వెరైటీగా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి కైట్స్. ఇంకోటి ఏంటంటే మన ఇండియా వాళ్ళే కాకుండా బయట దేశం వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి కొంతమంది డిఫరెంట్ ఉంటారు. లుకింగ్ కూడా చూడడానికి డిఫరెంట్ ఉంటుంది. మనం ఎప్పుడు టీవీలో చూస్తుంటాం కానీ రియల్గా చూడం కదా. పిల్లలకి వాళ్ళని చూడడానికి చూపించడానికైనా తీసుకురావాలి ఇలాంటి ప్లేస్కి. పిల్లల్ని వాళ్ళని డైరెక్ట్గా చూపించడానికైనా తీసుకొస్తే బాగుంటుంది మేడం. రేపు మా పిల్లలతో రావాలని నేను ఇవాళ ముందుకు వచ్చానమాట. అలా వస్తాను, ఎవ్రీ ఇయర్ వస్తాను. చాలా బాగుందండి. మన హైదరాబాద్లో అసలు ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. చేయడం అనేది మన అదృష్టం యాక్చువల్గా. ఇంకా ఎక్కడెక్కడో దూరం జర్నీ చేసి వస్తుంటారు కదా, మాకు లోకల్ వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఇక్కడ నియర్ బై లాస్ట్ ఇయర్ దానికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా? ఉందండి, ఇంకా ఎక్కువ స్టాల్స్ వచ్చాయి. ఫుడ్లో వెరైటీస్ కూడా వచ్చాయి, స్టాల్స్లో వెరైటీస్ వచ్చాయి. కైట్స్లో కొంచెం డిఫరెంట్ కైట్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్కి. అంతేకాకుండా పీపుల్ కూడా కొంచెం లాస్ట్ ఇయర్ ఎక్కువగా ఉన్నారండి. ఈ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా అయినాయి ఈసారి. థ్యాంక్ యూ. కేరళ ఈ లీఫ్ కూడా ఇక్కడ రాదు, కేరళ నుంచి బే లీఫ్. మన బిర్యానీ ఆకు కాదు, బే లీఫ్ ఇది. అది కూడా బే లీఫ్ అంటే కానీ స్మెల్ సపరేట్ ఉంది. ఇది కేరళలో ఒక్కటే దొరుకుతుంది ఈ లీఫ్. దానిలో మేము ట్రెడిషనల్గా పండగ వచ్చేటప్పుడు అన్నీ చేస్తున్న ఫుడ్ ఇది. దానిలో బియ్యం పిండి, బెల్లం, కొబ్బరి, జింజర్ పౌడర్ దాన్ని కలిపి చేస్తుంది. మళ్ళీ దానిలో జాక్ ఫ్రూట్ పల్ప్ అది కూడా కలిపి చేస్తాం. ఇది కొడకట్ట అంటారు. బియ్యం పిండి కలిపించండి. బియ్యం పిండి కలిపి దాని లోపల్లో బెల్లం, కొబ్బరి, సొంటి పౌడర్ అని వేసి అన్నీ స్టీమే. ఇది కూడా వట్టేపు అంటారు. అది బియ్యం, కొబ్బరి, షుగర్ దాన్ని కలిపి స్టీమ్ చేస్తారు. అంటే మళ్ళీ బియ్యం పౌడర్, జాకిరి, ఇలాచి ఉందే 3 కలిపి చేయిస్తుంది. కేరళ స్పెషల్ ఉన్నయప్పం. మైదా, పెరుగు, బియ్యం పిండి, మైదా ఇంకా పాలు వేసి ప్రిపేర్ చేస్తారు. ప్రిపరేషన్ ప్రాసెస్ కొంచెం టఫ్ ఉంటుంది. సో దీని మీద మేము కోవా, ఇంకా రబడి, ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసి ఇస్తామండి. వీఆర్ ప్రమోటింగ్ రాజస్థానీ స్వీట్.
ఇన్ తెలంగాణ. తెలంగాణ నుంచే, బట్ ఈ స్వీట్ ఎవరికి తెలీదు ఇక్కడ. సో మేము ప్రమోట్ చేస్తున్నాం స్పెషల్ డిష్. మేము మా దగ్గర చాలా ప్రొడ్యూస్ చేస్తారు, చాలా మంది ప్రిపేర్ చేస్తారు అలా. మీరు ఎక్కడ ఉండేది? మేము ఇక్కడ బేగం బజార్. ఎంత ఇది కాస్ట్ ఎంత? ఒకటి 400 అండి. మంచిగా కోవా వేసి ఇచ్చింది, రబడీ వేసి ఇచ్చింది 400. Yeah. Sat Shri Akal, I'm Tina Kaur Sahani and we are representing the state of Punjab. So the winter in Punjab starts with makai ki roti, sarson ka saag and the white butter, and we have got that taste of Punjab over here. You can see the makai ki roti, the sarson ka saag and the white butter, and on top of it we are serving you with the hot gajrela, that is the gajar ka halwa. ఓకే. This is the authentic taste of Punjab of winters. So I hope you all come here and enjoy our stall. Thank you so much. What is special here? Where are you from? मेरा नाम ललिता है. ये केरला स्पेशल है, केरला बनाना चिप्स. Oh, केरला में फेमस है और ऑलवेज मिलता है, लेकिन ओणम के दिन फेमस है होने के लिए. ये केरला बनाना okay. ओनली केरला में मिलता है. इसे केरला में पഴംപൊരി बज्जी जैसा है ना, केरला में वो बनाते हैं. बनाना से बज्जी बनाना. बज्जी बनाता है, स्वीट है, Okay, okay. स्वीट है. Sweet बज्जी. स्वीट बज्जी है, फेमस है, केरला में फेमस है. बज्जी इधर नहीं है, नहीं बनाता. ये स्वीट पोटैटो चिप्स है. Okay. हाँ, स्वीट पोटैटो ना, स्वीट पोटैटो के चिप्स है. ये केरला में फेमस है. एक ऐसा स्मॉल स्मॉल मुर्क जैसा है, स्वीट नहीं है. ये केरला का फेमस अचार है. मीन्स स्मॉल स्मॉल मैंगो से बनाता है. केरला का फेमस मैंगो पिकल Okay, okay. फेमस है. कड़ुमांगा केरला मलयालम में ऐसे बोलते हैं. ये भी ऐसा है. ये कोकोनट पाउडर है, चटनी पाउडर. हाँ, इडली के साथ खाता है और राइस के साथ खाता है. ये भी ऐसा है, मुर्क जैसा फेमस है. Cost कितना? कॉस्ट ये 225 है, 225. ये चिप्स 250. Thank you. Yeah, I'm Deepa from Kerala. This is our traditional snack, ఉనియప్పం. ఇది వచ్చి మనకి బియ్యం పిండిలో చేస్తారనమాట. జాగ్రే పాకం చేసి దాంట్లో బియ్యం పౌడర్ మిక్స్ చేసి బనానా మిక్స్ చేసి చేస్తారు. తెలుగు వచ్చా? యా ఐ నో తెలుగు. ఇదేంటి? ఇది ఎలేడా ఆల్సో ఇది స్టీమ్ ఫుడ్, కేరళ ట్రెడిషనల్ స్నాక్ అనమాట. స్టీమ్లో చేశారు. స్టీమ్ చేశారా? యా స్టీమ్ చేశారు. ఇది ఇన్సైడ్ బనానా లీఫ్లో బియ్యం పిండి కలిపి రౌండ్లో చేసి దాని లోపల కోకోనట్ అంటే జాగ్రే డీప్గా ఫ్రై చేసి పెడతారనమాట. पंजाबी लस्सी मैम. Okay. What difference between Punjabi lassi and other states lassi? Other state lassi, actually it is the taste of our hands. Okay. Okay, everybody has lassi, but this is the taste of our hands. And we put misri powder ma'am, not sugar. Okay. You know misri powder? Misri block sugar. Okay. Okay, misri powder ma'am. And kaju badam powder, tutti frutti and rose essence ma'am. Please taste it, it is very tasty. Chemicalless 100% pure. So we are promoting health, not chasing wealth. That is our main motto. So we are giving awareness about cancer also. So that's why we are not encourage any chemicalized products. So whatever the products we are promoting, the products are 100% chemicalless products. Honey, oils and jaggery powder. Okay. Jaggery. Half kg 250 ml. ఇది హాఫ్ కేజీ. హాఫ్ కేజీ 250 అండ్ విల్ గివ్ ఎవర్ లాస్టింగ్ వ్యాలిడిటీ. దీనికి ఎక్స్పైరీ ఉండదు. ప్యూర్ హనీ. జాగరీ దిస్ ఈజ్ మాయనూర్ తమిళనాడు బేస్డ్ జాగరీ. కేజీ మీకు 300 ఉంటుంది. I am from Delicious Cakes, I live in Telangana, Hyderabad. I bake homemade cakes for birthdays and anniversaries. You can order us. I make it from home. And my Instagram page is deliciouscakes_009. Thank you. కాస్ట్ कितना? अलग अलग आइटम का अलग अलग कॉस्ट है. 50 है. Each items have different rates. Okay. You can tell me accordingly. I can give you. How much? This is 100 rupees. Okay. 30 rupees.
100 rupees, 50 each, 50 brownie. These are all cakes, right? Yeah, homemade items, cakes and chocolates. These are chocolates. These are cakes. Thank you. ఇక్కడ కైట్ ఫెస్టివల్లో స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. స్టాల్స్లో మనకు ఇక్కడ శారీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ తమిళనాడు నుంచి కూడా ఈ శారీస్ తెప్పించినట్టు తెలుస్తుంది. సో వారిని అడిగి తెలుసుకుందాం. ఏంటండి? మేము మదురై నుంచి వస్తున్నామండి. మదురై హ్యాండ్లూమ్ వీవర్స్ అనమాట మేము. అక్కడ మగ్గాల నుంచి తయారు చేసిన కొన్ని కాటన్ వెరైటీస్ అండి, కొన్ని సాఫ్ట్ సిల్క్ వెరైటీస్ తయారు చేసిన ఇట్లా సేల్ చేస్తున్నాం అనమాట. అంటే మేము అమ్ముకున్న వాళ్ళకి కొంచెం హోల్సేల్గా సప్లై చేస్తాం. మేము హోల్సేల్గా అపార్ట్మెంట్లో అక్కడెక్కడ హౌస్ వైపు ఉంటారు, వాళ్ళ కోసం మేము లైట్ వెయిట్ సింపుల్ రేట్లో తయారు చేసాం అనమాట. స్టార్టింగ్ 500 నుంచి మీకు ఇప్పుడు 1600 దాకా ఉన్నాయి అన్నమాట. మా తానా ఇది 500 వస్తుంది. మదురై చుంగుడి కాటన్ అని 500 అన్నమాట. ఇది ప్యూర్ కాటన్ వస్తుంది, వితౌట్ బ్లౌజ్ చేతితోనే వస్తుంది. దీనిలో ఇది పెద్దోళ్ళ కాటన్ అన్నమాట. దీంట్లో ఇట్లా అంచు వస్తుంది, సారీ విత్ బ్లౌజ్ వస్తుంది. ఇదేమో ఇది కూడా 500. ఇది రీజనబుల్ ఉన్నది. నారాయణపేట కాదు మేడం, నారాయణపేట స్టైల్ వస్తుంది. మా మోడల్ వస్తుంది, నారాయణపేట స్టైల్ ఉంటుంది అన్నమాట. ఇది కాకుండా ఇది ఒకటి సాఫ్ట్ సిల్క్ అని అదన కూడా ఉంది తింటాం. ఇది సాఫ్ట్ సిల్క్ అని, ఇది చాలా బాగుంటుంది అన్నమాట. కొంచెం అఫీషియల్ కట్టుకోవడానికి చీర జాకెట్తోనే వస్తుంది అన్నమాట. ఇది పళ్ళు వస్తుంది, ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది, చీరంతా ఇలాగా ప్రింట్. ఇది వీవింగ్లో మా సొంత ప్రింట్. అక్కడ మాది మదురైలో మేము సొంత ప్రింటింగ్ వేసేస్తాం అన్నమాట. ప్రింటింగ్ చాలా బాగుంటుంది. ఇది 850 అండి. ఇది నెగమం కాటన్ అనేది ప్యూర్ కాటన్, కొంచెం అఫీషియల్ కట్టుకోవడానికి సారీ విత్ బ్లౌజ్ అని వస్తుంది అన్నమాట. ఇది అన్ని లైట్ కలర్స్ అయితే దీంట్లో వస్తుంది అన్నమాట. డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది. ఇది పళ్ళు వస్తుంది, ఇక్కడ వెనకాల బ్లౌజ్ పీస్ వస్తుందండి. కొంచెం అఫీషియల్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట చీర జాకెట్తో. ఇది మాది ఏమంటే క్వాలిటీ చాలా బాగుంటుందండి. నార్మల్ వాష్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు భయపడడానికి ఏం అవసరం లేదు. మేము వీవర్స్ అండి, తమిళనాడు వీవర్స్ అన్నమాట. సో ఇదండి ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ ఎంట్రన్స్లోనే మనకి స్టాల్ కనిపిస్తుంది. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ స్టాల్ని విజిట్ చేయొచ్చు. 3 years నుంచి మేము పెట్టుకున్నాం మేడం. ఇక్కడ 3 years నుంచి ఉన్నాయి మేము మా స్టాల్. 3 years నుంచి కూడా కంటిన్యూస్గా ఇక్కడ ఈ ఫెస్టివల్ పెడుతున్నట్టు తెలుస్తుంది. సో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి శారీస్ చూసుకోవచ్చు. ఓకే. సాయి నిత్య సిల్క్స్.